తన పెళ్లి కాకపోవడానికి అన్న చేసిన పరువు తక్కువ పనే కారణమంటూ ఓ తమ్ముడు సొంత అన్నను గొడ్డలితో నరికాడు. అంతటితో ఆగకుండా బండరాయితో తల పగలగొట్టి క్రూరంగా హత్య చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. తమ్ముడు పెళ్లికి అన్న చావుకొచ్చింది. దీని వెనుక అసలు కారణాలేంటి? పోలీసుల విచారణలో ఏం తేలింది? కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ముటాట్పల్లికి చెందిన ఎర్రోళ్ల రాజు, ఎర్రోళ్ల శివకుమార్ సొంత అన్నదమ్ములు. ఇద్దరికీ పెళ్లిళ్లు కాలేదు. కూలీ పనులు చేసే ఎర్రోళ్ల రాజు ఇద్దరు పిల్లలు ఉన్న సొంత చిన్నమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వావి వరుసలు మరిచి ఇద్దరు కలిసి ఊరు వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడే 2 ఏళ్లుగా సహజీవనం చేశారు. 2 నెలల క్రితమే ఆమెను అక్కడే వదిలి రాజు సొంతూరుకు వచ్చాడు. కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అయితే రాజు సొంత పిన్నితో లైంగిక సంబంధం పెట్టుకోవడం, సహజీవనం చేస్తుండటంతో ఊళ్ళో తమ పరువు పోయిందని అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తనకు పెళ్లి సంబంధాలు రాకపోవడానికి అన్న వివాహేతర సంబంధం వ్యవహారం కారణంగా భావించిన తమ్ముడు శివకుమార్ 2 రోజుల క్రితం అన్నతో తీవ్రంగా గొడవ పడ్డాడు. వావి వరుసలు మరిచి ఇలా ప్రవర్తించడం తప్పని అన్నను వారించాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. గ్రామస్తులు సర్ది చెప్పడంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. ఈ గొడవ అంతా చల్లారిందని అందరూ భావించారు. కానీ అన్న రాజుపై తమ్ముడు శివకుమార్ కక్ష పెంచుకున్నాడు. అన్నను హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు. రాజు గాఢ నిద్రలోకి జారుకున్నాక తమ్ముడు శివకుమార్ అన్నను గొడ్డలితో కసితీరా నరికి చంపాడు. ఆపై బండరాయితో తలపై మోది క్రూరంగా హత్య చేశాడు. కుటుంబ బంధాలకే మాయని మచ్చ తెచ్చాడని కసితీరా చంపి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అన్నదమ్ముల గొడవలతోటి ఇద్దరు ఒకళ్ళని మర్డర్ చేసుకోవాలి. తమ్ముడు అన్నను మర్డర్ చేయడం జరిగింది. పెళ్లి కాలే. ముటాట్పల్లికి చెందిన ఎర్రోళ్ల రాజు తన చిన్నమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే హత్య చేసినట్లుగా తమ్ముడు శివకుమార్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అన్న చేసిన పనితో తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని, అన్నపై కోపం పెంచుకొని సమయం కోసం వేచి చూసి అన్నను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు ఎర్ర రాజు యొక్క తమ్ముడు అయిన ఎర్ర శివకుమార్ని ఇవాళ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా రాజు తన సొంత పిన్ని వరుస అయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని గత 6 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి ఈ మధ్యనే వచ్చి విలేజ్లో ఉండడం వల్ల చుట్టుపక్కల వారందరూ తమ్ముడికి పెళ్లి కావడం లేదు దీని విషయంలో అని నిందితుడు గ్రడ్జ్ పెట్టుకొని, అలాగే ఖరీఫ్ సీజన్లో వచ్చిన డబ్బులు కూడా తన సొంతానికే వాడుకుంటూ ఇంటి ఖర్చులకు ఏమీ ఇవ్వనందున ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో హత్య చేసినాడు. ఇవాళ నిందితుని శివకుమార్ని పట్టుకొని రిమాండ్కు తరలించడం. పెళ్లి కోసం తప్పించి ఒకరు సొంత చిన్నమ్మతో సహజీవనం చేసి తమ్ముని చేతిలో ప్రాణాలు కోల్పోగా, మరొకరు అన్న చేసిన పనికి తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని కోపంతో అన్నను హత్య చేసి జైలు పాలయ్యాడు. భర్త, పిల్లలు ఉండగా కొడుకు వరసైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ వ్యక్తి హత్యతో కుటుంబానికి దూరమయ్యింది ఆ మహిళ. కుటుంబ బంధాలకే మాయని మచ్చ తెచ్చే ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది.